పేరెంట్స్కు, టీచర్స్కు నమస్కారం. నేను డాక్టర్ దేశినేని వెంకటేశ్వరరావు. లర్నింగ్కు సంబంధించి సైకాలజీలో జరిగినటువంటి రకరకాల రీసెర్చెస్ను ఆధారంగా చేసుకొని కొన్ని ముఖ్యమైన విషయాలను మీతో షేర్ చేసుకోవడానికి ఉద్దేశించింది ఈ వీడియో. నేను సైకాలజీ సబ్జెక్ట్ను గత 20 సంవత్సరాలుగా స్టడీ చేస్తున్నాను. ఇందులో భాగంగా మోర్ దాన్ 10 years రీసెర్చ్ కోసమే స్పెండ్ చేశాను. నేను నా రీసెర్చ్లో భాగంగా ఎంఫిల్ లెవెల్లో ఇన్స్ట్రక్షనల్ డిజైనింగ్ గురించి స్టడీ చేయడం జరిగింది. ఏ రకమైనటువంటి ఇన్స్ట్రక్షనల్ డిజైనింగ్ ఉన్నట్లయితే పిల్లలు బాగా నేర్చుకుంటారు, బాగా గుర్తుపెట్టుకుంటారు అనేటటువంటి అంశాల గురించి ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి రీసెర్చ్ స్టడీస్ను అధ్యయనం చేయడం జరిగింది. అదే రకంగా నేను PhD లెవెల్లో మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ థియరీ మీద రీసెర్చ్ చేయడం జరిగింది. హార్వర్డ్ యూనివర్సిటీలో డెవలప్ అయినటువంటి ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ థియరీ ప్రకారం ప్రతి చైల్డ్లో కనీసం 8 రకాల ఇంటెలిజెన్సెస్ ఉంటాయి. సో ఈ 8 రకాల ఇంటెలిజెన్సెస్ను మనము టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో భాగం కనుక చేసినట్లయితే పిల్లలు ఆయా సబ్జెక్ట్స్ను నేర్చుకోవడం బాగా జరగడమే కాకుండా బాగా గుర్తుపెట్టుకోగలుగుతారు, అకాడమిక్ స్టడీస్లో ఎక్సెల్ అవుతారు. దీనికి తోడుగా పిల్లల యొక్క పర్సనాలిటీ అనేటటువంటిది కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. అంటే అనేక రకాలైనటువంటి లైఫ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అనేవి కూడా చాలా సహజ సిద్ధంగా పిల్లల్లో ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. అదే రకంగా పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్లో భాగంగా నా టాపిక్ పిల్లలపై పడేటటువంటి అకాడమిక్ బర్డెన్ను ఏ రకంగా రెడ్యూస్ చేయాలి అని చెప్పేసి. మనము డే టు డే లైఫ్లో మాట్లాడుకునేటటువంటి బర్డెన్ ఏదైతే ఉందో, అకాడమిక్ బర్డెన్ ఏదైతే ఉందో, ఆ అకాడమిక్ బర్డెన్ ఏ కారణాల వల్ల పిల్లలపై పడుతుంది, మరి దాన్ని మనం తగ్గించడానికి పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఏం చేయగలుగుతారు, పిల్లలు చదువుకునేటప్పుడు ఏ రకమైనటువంటి మెథడ్స్ను ఉపయోగించినట్లయితే ఈ బర్డెన్ను మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది అనే దాని గురించి స్టడీ చేయడం జరిగింది. ఈ రకంగా 10 years పీరియడ్ నేను సైకాలజీలో రకరకాల అంశాలను, ప్రత్యేకించి లర్నింగ్కు సంబంధించినటువంటి రకరకాల అంశాలను స్టడీ చేయడానికి ప్రయత్నం చేశాను. నా రీసెర్చ్ స్టడీస్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి రకరకాల పరిశోధనలను స్టడీ చేయడమే కాకుండా నా దృష్టికి వచ్చినటువంటి అనేక అంశాల మీద నేను నేషనల్, ఇంటర్నేషనల్ జర్నల్స్లో కూడా ఆర్టికల్స్ను పబ్లిష్ చేయడం జరిగింది. నేషనల్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లో పేపర్స్ను కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. సో వీటన్నిటి యొక్క సారాంశం ఏంటంటే, పిల్లలు ఏదైనా సబ్జెక్ట్ను నేర్చుకునేటప్పుడు మనము ఒక 3 phases దృష్టిలో ఉంచుకోవాలి. బిగినింగ్ ఫేజ్, ఇంటర్మీడియట్ ఫేజ్, అడ్వాన్స్డ్ ఫేజ్ అని చెప్పేసి. పిల్లలు ఏ ఫేజ్లో ఉన్నారు అన్న విషయాన్ని గుర్తించి దానికి తగ్గట్లుగా మనము టీచింగ్ మెథడ్స్ని కనుక ఎంచుకున్నట్లయితే, పిల్లలకు సపోర్ట్ కనుక ఇచ్చినట్లయితే ఏ సబ్జెక్ట్ అయినా బాగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అకాడమిక్ ఎగ్జామ్స్ అయినా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా పిల్లలు బాగా ఎక్సెల్ కావడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ బిగినింగ్ ఫేజ్, ఇంటర్మీడియట్ ఫేజ్, అడ్వాన్స్డ్ ఫేజ్ అంటే ఏంటి, వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా ఉంటాయి, మరి ఏ ఫేజ్లో పిల్లల యొక్క లర్నింగ్ మెథడ్ ఎలా ఉండాలి, పేరెంట్స్ లేదా టీచర్స్ ఎంచుకునేటటువంటి టీచింగ్ మెథడ్స్ ఎలా ఉండాలన్నది మనం గమనించినప్పుడు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, బిగినింగ్ ఫేజ్లో ఉన్నటువంటి పిల్లలకు సబ్జెక్టు మీద ఒక బేసిక్ అవగాహన కోసం మనం ప్రయత్నం చేయాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే, ఏ సబ్జెక్ట్ అయినా ఒక టాపిక్ను మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఆ టాపిక్కు సంబంధించినటువంటి బేసిక్స్పై పిల్లలకు బాగా పట్టు ఏర్పడేటట్లుగా చూడాలి. సబ్జెక్టు మీద ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఏర్పడిన తర్వాత ఇంటర్మీడియట్ ఫేజ్కు మూవ్ అవుతారు పిల్లలు. అప్పుడు ఇంటర్మీడియట్ ఫేజ్కు మూవ్ అయినప్పుడు తమకు తెలిసినటువంటి ప్రీవియస్ ఇన్ఫర్మేషన్తోన కొత్తగా నేర్చుకుంటున్నటువంటి ఇన్ఫర్మేషన్ను కనెక్ట్ చేయించే ప్రయత్నం చేయాలి పిల్లలకు. అదే రకంగా ఇంటర్మీడియట్ ఫేజ్ను దాటి అడ్వాన్స్డ్ ఫేజ్లోకి పిల్లలు ఎంటర్ అయినప్పుడు ఒక నావల్ సిచ్యువేషన్స్ పిల్లలకి ఇచ్చి, అంటే ఒక మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్ట్ కనుక అయినట్లయితే నావల్ ప్రాబ్లమ్స్, కొత్త కొత్త ప్రాబ్లమ్స్ పిల్లలకి ఇచ్చి సాల్వ్ చేయించాలి. ఈ రకంగా
బిగినింగ్ స్టేజ్లో అయితేనేమో ఇన్ఫర్మేషన్ మీదనే ఫోకస్ పెట్టాలి. అంటే వీలైనంత సమాచారాన్ని పిల్లలు నేర్చుకోవడానికి అవకాశాలు కల్పించాలి మనం అన్నట్టు. అంటే స్వతహాగా పిల్లలు చేయడం కంటే కూడా ఆల్రెడీ అందుబాటులో ఉన్నటువంటి సమాచారం ఏదైతే ఉంటుందో ఆ సమాచారాన్ని సమర్థవంతంగా సేకరించడం మీద పిల్లల దృష్టి ఉండేటట్లుగా చూడాలి. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే బిగినింగ్ ఫేజ్లో కాంప్రహెన్షన్ అన్నది ప్రైమరీ ఆబ్జెక్టివ్ కావాలి మనకు. అంటే అండర్స్టాండింగ్ అనేది ప్రైమరీ ఆబ్జెక్టివ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్టులోనో మనము సపోజ్ జామెట్రీలో ఒక రెక్టాంగిల్ ఏరియా గురించి పిల్లలకు పరిచయం చేస్తున్నాం అనుకోండి, ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనుకోండి. ఈ బిగినింగ్ ఫేజ్లో మనం చేయాల్సిన పని ఏంటంటే రెక్టాంగిల్ అంటే ఏంటో పిల్లలకు స్పష్టంగా అర్థం కావాలి. తర్వాత రెక్టాంగిల్కు సంబంధించినటువంటి ఒక ఏరియా గురించో పెరిమీటర్ గురించో మనం మాట్లాడుతుంటే అసలు ఏరియా అంటే ఏంటి, పెరిమీటర్ అంటే ఏంటి, మరి రెక్టాంగిల్కు సంబంధించినటువంటి ఏరియాను ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, పెరిమీటర్ను ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, ఆ ఫార్ములాను ఏ రకంగా మనం డిరైవ్ చేస్తాం అనేటటువంటి అంశం బాగా అర్థం కావాలి పిల్లలకు. ఇది అర్థమైన తర్వాత నెక్స్ట్ ఇంటర్మీడియట్ లెవెల్కు మనం మూవ్ అయినప్పుడు ఒక రెక్టాంగిల్ ఏరియాను మనం ఫైండ్ అవుట్ చేయడము లేదా పెరిమీటర్ను ఫైండ్ అవుట్ చేయడము అనేటటువంటిది ఫార్ములా సహాయంతోన పిల్లలు చేసేటట్లుగా చూడాలి. ఇందుకోసము వీలైనన్ని ఎగ్జాంపుల్స్ను పిల్లలకు మనం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత గ్రాడ్యువల్గా పిల్లల్ని నెక్స్ట్ ఫేజ్కు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ క్రమంలో బేసిక్ మీద మంచి అవగాహన ఏర్పడింది అనేది అర్థం చేసుకున్న తర్వాత మనము ఒక కొత్త ప్రాబ్లమ్స్ ఇచ్చేసి వాటిని సాల్వ్ చేయమని చెప్పాలి పిల్లలకు అన్నట్టు. సైకాలజీలో జరిగినటువంటి రకరకాల పరిశోధనలో గుర్తించినటువంటి అంశం ఏంటంటే బిగినింగ్ ఫేజ్లో ఉన్నటువంటి పిల్లలకు మనము ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తే లెర్నింగ్ అనేటటువంటిది అంత బాగా జరుగుతుంది. కానీ కన్వెన్షనల్గా ట్రెడిషనల్గా ఉండేటటువంటి టెక్స్ట్ బుక్స్ని కనుక మనం గమనించి చూస్తే మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే ఎగ్జాంపుల్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయి, చాలా పరిమితంగా ఉంటాయి. తర్వాత పిల్లలు స్వతహాగా చేయాల్సినటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మీరు ఏదైనా క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి చూడండి. ఎందుకంటే ప్రాబ్లమ్ సాల్వింగ్కు ప్రతిరూపంగా మ్యాథమెటిక్స్ చూడబడుతుంది. మరి అలాంటి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ని మీరు ఓపెన్ చేస్తే ఏ చాప్టర్ అన్న ఓపెన్ చేయండి, ఏ ఎక్సర్సైజ్ అయినా ఓపెన్ చేయండి. మీరు ఎగ్జాంపుల్స్ చాలా లిమిటెడ్ ఉంటాయి. తర్వాత ఎగ్జాంపుల్స్లో లేనటువంటి ప్రాబ్లమ్స్ కూడా అనేకం ఎక్సర్సైజులు మనకు కనిపిస్తాయి. వాటన్నిటిని పిల్లలు సాల్వ్ చేయాలి. రీసెర్చెస్ ఏం చెప్తున్నాయంటే ఈ పద్ధతిలో పిల్లలపై అడిషనల్ బర్డెన్ పడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పిల్లలు అన్ని విషయాలను సమర్థవంతంగా నేర్చుకోలేరు, చాలా ఇబ్బందులు తలెత్తాయి. అలా కాకుండా ఎగ్జాంపుల్సే ఎక్కువిచ్చి పిల్లలు చేయాల్సినటువంటి ప్రాబ్లమ్స్ని తగ్గించడం అనుకోండి, లెర్నింగ్ అన్నది చాలా బాగా జరుగుతుంది. బిగినింగ్ ఫేజ్ అంతా కూడా ఇట్లానే జరగాలి. అంటే ఎన్ని ఎగ్జాంపుల్స్ వీలైతే అన్ని ఎగ్జాంపుల్స్ పిల్లలకి ఇవ్వాలి. మనం ఎంతగా వీలైతే అంతగా డెమాన్స్ట్రేట్ చేసి చూపించాలి. మనం ఏ సబ్జెక్ట్ అయినా సరే, మనం ఏ విషయాన్ని టీచ్ చేస్తున్నా సరే, అరటిపండు ఒలిచి నోట్లో పెట్టడం అంటాం కదా మనము, ఆ రకంగా. అంటే ఎంత సింప్లిఫై చేయగలిగితే విషయాన్ని అంత సింప్లిఫై చేయాలి మనం పిల్లలకి. ఎందుకంటే బిగినింగ్ ఫేజ్లో కాంప్రహెన్షనే ప్రధానం, మనకు అండర్స్టాండింగే ప్రధానము. అవగాహన కావాలి నేర్చుకునేటటువంటి ఏ విషయం అయినప్పటికీ కూడా. కాబట్టి ఎగ్జాంపుల్స్, డెమాన్స్ట్రేషన్స్ ఎంతగా వీలైతే అంతగా పిల్లలకు ఇస్తూ దాని ద్వారా సబ్జెక్టుతోన ఆయా టాపిక్స్తోన పిల్లలకు పరిచయాన్ని పెంచేటటువంటి ప్రయత్నం చేయాలి. మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్ట్ అయితే ఇందాక నేను చెప్పినట్టుగా ఏ రెక్టాంగిల్ గురించో మనం మాట్లాడుతుంటే రెక్టాంగిల్ ఏరియా ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, పెరిమీటర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి అనేక ఎగ్జాంపుల్స్తోనే చూపించాలి పిల్లలకు అన్నట్టు. అంటే లెంత్, బ్రెత్ మనకు తెలిసినప్పుడు ఏరియాని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తున్నాం, పెరిమీటర్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తున్నాం అన్నది నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి పిల్లలకు అన్నట్టు. ఒకవేళ మనం ఏ లాంగ్వేజే తీసుకున్నాం అనుకోండి, సపోజ్ సమ్ లెటర్ రైటింగ్ మీద ఏదైనా లెసన్ ఉందనుకోండి, వీలైనన్ని లెటర్ రైటింగ్స్ మోడల్స్ చూపించాలి పిల్లలకి. ఎన్ని మోడల్స్ వీలైతే అన్ని మోడల్స్. అంటే ఒక ఫ్రెండ్కి లెటర్ ఎట్లా రాయాలి, ఒక 2-3 లెటర్ రైటింగ్స్ చూపించడము. తర్వాత ఏదైనా ఒక కంప్లైంట్, ఒక గవర్నమెంట్ ఆఫీస్కి మనం ఏదైనా కంప్లైంట్ చేస్తూ ఉంటే మన లెటర్ రైటింగ్ స్ట్రక్చర్ అన్నది ఎలా ఉండాలి, కొన్ని ఎగ్జాంపుల్స్.
తర్వాత ఏ న్యూస్ పేపర్ ఎడిటర్కు మనము ఏదైనా ఇష్యూ మీద లెటర్ రాస్తుంటే ఆ స్ట్రక్చర్ అన్నది ఎలా ఉండాలి, ఎట్లా ప్రజెంట్ చేయాలి ఇన్ఫర్మేషన్, దాని మీద వీలైన ఎగ్జాంపుల్స్, ఇట్లా సబ్జెక్ట్ ఏదైనా కానివ్వండి ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఇవ్వాలి, డెమాన్స్ట్రేషన్స్ ఎక్కువ చేయాలి పిల్లలకు. అట్లయితే మంచి అవగాహన ఏర్పడుతుంది అన్నట్టు. ఆ తర్వాత నెక్స్ట్ ఫేజ్లో ఏం చేయాలంటే ఇంటర్మీడియట్ ఫేజ్ అని పిలుస్తాం. దీంట్లో ఈ ఫస్ట్ ఫేజ్లో నేర్చుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో గతంలో పిల్లలు నేర్చుకున్నటువంటి అంశాలతోనూ వాటిని కనెక్ట్ చేసేటట్లుగా చూడాలి. అంటే పిల్లలు ఫస్ట్ ఫేజ్లో నేర్చుకున్నటువంటి విషయాల మీద రిఫ్లెక్ట్ చేసుకునేటట్లుగా ఎంకరేజ్ చేయాలి, మనం మోటివేట్ చేయాలి. అంటే మాకు ఇంతవరకు ఏం తెలుసు, ప్రీవియస్ క్లాసెస్లో ఏం నేర్చుకున్నాం, లేదంటే డే టు డే లైఫ్లో ఇప్పుడు నేర్చుకుంటున్నటువంటి కొత్త టాపిక్ యొక్క అప్లికేషన్ ఎక్కడ ఉంటుంది అంటే ప్రీవియస్ నాలెడ్జ్తో కనెక్ట్ చేసుకోవడము, డే టు డే లైఫ్తో కనెక్ట్ చేయడము, ఈ రకంగా జరగాలి. రిఫ్లెక్షన్ ఎంతగా జరిగితే ఫస్ట్ ఫేజ్లో నేర్చుకున్నటువంటి లెర్నింగ్ అన్నది అంతగా కన్సాలిడేట్ అవుతుంది పిల్లల లోపల, అంత బాగా నిలబడిపోతుంది మెమరీ లోపల అన్నట్టు. ఈ ఇంటర్మీడియట్ ఫేజ్లో లేదా సెకండ్ ఫేజ్లో ఇంకా ఏం చేయాలంటే ఫస్ట్ ఫేజ్లోనేమో బిగినింగ్ ఫేజ్లోనేమో అన్ని ఎగ్జాంపుల్సే ఇవ్వాలని చెప్పాను నేను. ఈ ఇంటర్మీడియట్ ఫేజ్లో గ్రాడ్యువల్గా ఎగ్జాంపుల్స్ను తగ్గించి ప్రాబ్లమ్ కంప్లీషన్ మెథడ్ను వాడవచ్చు మనం. ప్రాబ్లమ్ కంప్లీషన్ మెథడ్ అంటే దాని అర్థము, ఇప్పుడు మ్యాథ్స్ లాంటి సబ్జెక్టే కనుక తీసుకుంటే ఏదైనా ఒక ప్రాబ్లమ్ను సాల్వ్ చేస్తున్నప్పుడు మనము ఒక 10 స్టెప్స్ కనుక ఉన్నట్లయితే ఎగ్జాంపుల్ మనమే ఇస్తున్నప్పుడు 10 స్టెప్స్ మనమే ఇవ్వడం జరుగుతుంది పిల్లలకు, సొల్యూషన్ అంతా మనమే ఇస్తాం. ఇంటర్మీడియట్ ఫేజ్కి వచ్చినప్పుడు ఏం చేయాలంటే కంప్లీట్ సొల్యూషన్ మనం ఇవ్వకుండా సొల్యూషన్ను ఇన్కంప్లీట్గా ఇచ్చి కంప్లీట్ చేయమనాలి పిల్లల్ని. అంటే ఒక 10 స్టెప్స్ కనుకున్నట్లయితే ఒక 2 స్టెప్స్, లాస్ట్ 2 స్టెప్స్ మనం ఇవ్వకుండా పిల్లల్ని కంప్లీట్ చేయమనొచ్చు. తర్వాత గ్రాడ్యువల్గా పిల్లలు కంప్లీట్ చేయాల్సినటువంటి స్టెప్స్ను పెంచవచ్చు మనం. అంటే ఒక ప్రాబ్లంలో ఒక 2 స్టెప్స్ మనం మిస్ చేసి ఇచ్చి వాటిని కంప్లీట్ చేయమని అడగవచ్చు. ఇంకో ప్రాబ్లంలో 4 స్టెప్స్ తీసేసి పిల్లల్ని చేయమనొచ్చు. ఇంకో ప్రాబ్లంలో 5 స్టెప్స్ తీసేసి లాస్ట్ నుంచి రిమైనింగ్ పార్ట్ పిల్లల్ని కంప్లీట్ చేయమని అడగవచ్చు. అంటే ఫస్ట్ 5 స్టెప్స్ మనం ఇవ్వడము, తర్వాత 5 స్టెప్స్ వాళ్ళని చేయమంట. ఇట్లా అంటే గ్రాడ్యువల్గా స్టెప్స్ను తగ్గిస్తూ ఆ ఇన్కంప్లీట్ స్టెప్స్ను పూర్తి చేయమని పిల్లల్ని అడగడం. అంటే దీంట్లో మనకు ఉన్నటువంటి సైకలాజికల్ ప్రిన్సిపల్ ఏంటంటే పిల్లలు ఏదైనా విషయాన్ని నేర్చుకునేటప్పుడు మనం ఇచ్చేటటువంటి సపోర్టును గ్రాడ్యువల్గా డిక్రీజ్ చేయడం, అంటే క్రమంగా తగ్గించడం అన్నట్టు. ఒకేసారి సపోర్ట్ను తీసేయడం కాదు. కన్వెన్షనల్ మెథడ్లో, ట్రెడిషనల్ మెథడ్లో జరిగేది ఏంటంటే ఓ 2 ఎగ్జాంపుల్స్ ఇస్తారు, డైరెక్ట్ ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయమంటారు స్టూడెంట్ను. అంటే దాని అర్థం ఏంటంటే ఆల్ ఆఫ్ ఏ సడన్గా స్టూడెంట్ ఎగ్జాంపుల్ ఫేజ్ నుంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఫేజ్లోకి పడిపోతాడు అన్నట్టు. కాన్సెప్ట్ కనుక సరిగా ఫామ్ కాకపోతే ప్రాబ్లమ్ను సాల్వ్ చేయడం అనేటటువంటిది స్టూడెంట్కు సాధ్యం కాని విషయం. చాలామంది పిల్లలు ఇక్కడే స్ట్రగుల్ అవుతారు. అట్లా కాకుండా ఇనిషియల్గా ఎగ్జాంపుల్స్ ఇచ్చి బిగినింగ్ ఫేజ్లో, ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఫేజ్లో ప్రాబ్లమ్ కంప్లీషన్ మెథడ్ని కనుక ఫాలో అయినట్లయితే అంటే కొంత పార్ట్ మనం ఇచ్చేసి స్టూడెంట్కు రిమైనింగ్ పార్ట్ను పూర్తి చేయమని అడగడం. ఏ సబ్జెక్ట్ అయినా సందర్భానుసారం టాపిక్ను బట్టి మెథడాలజీ అన్నది ఇక్కడ ఎంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడు పిల్లల మీద బర్డెన్ తగ్గడమే కాకుండా చాలా సులభంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అప్పుడు థర్డ్ ఫేజ్కి పోయిన తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ ఇచ్చి సాల్వ్ చేయించాలన్నట్టు. సో బిగినింగ్ ఫేజ్లో ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఇవ్వడమే కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ అప్రోచ్ సైకాలజీలో ఏం సజెస్ట్ చేస్తారంటే నేర్పించేటప్పుడు ఒక గోల్ ఫ్రీ మెథడ్ని మనం ఉపయోగించాలి. గోల్ ఫ్రీ మెథడ్ అంటే దాని అర్థం ఏంటంటే ఏదన్నా ఒక విషయం మనం పిల్లలకు చెప్పిన తర్వాత పిల్లలు తమకు తెలిసినటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని, తమకున్న నాలెడ్జ్ను ఆధారంగా చేసుకొని వారు ఇంకెంత ఏది కనిపెట్టదలిస్తే అది కనిపెట్టడానికి అవకాశం ఇవ్వాలి పిల్లలకి. కొన్ని ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయి మనకంటే మీరు టెక్స్ట్ బుక్లో చూడొచ్చు. ఒక రెక్టాంగిల్ ఏరియా ఎంతనో ఇస్తారు, డైరెక్ట్గా పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి అడుగుతారు అన్నట్టు. ఏదైనా లెంత్ బ్రెత్ దాంట్లో ఒకటి ఇచ్చి కంప్లీట్ ఏరియా ఫైండ్ అవుట్ పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయమంటారు. అంటే ఏరియా ఇచ్చి లెంత్ అన్న బ్రెత్ అన్న ఇంకొక డేటా ఏదన్నా ఒకటి ఇస్తారు, పెరిమీటర్ను ఫైండ్ అవుట్ చేయమంటారు అన్నట్టు. అంటే పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు లెంత్ కావాలి, బ్రెత్ కావాలి. కానీ ఇచ్చిన డేటాలో ఏముంటుందంటే ఏరియా ఉంటుంది, తర్వాత లెంత్ బ్రెత్ ఈ రెండిట్లో ఒకటే ఉంటుంది, ఇంకోటి చైల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే మధ్యలో ఒక సబ్ గోల్ ఉంటుంది అన్నట్టు. అల్టిమేట్ గోల్ ఏంటంటే పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయడము. ఇచ్చిన డేటా ఏముందంటే ఏరియా ఇచ్చారు, తర్వాత ఈ 2 డైమెన్షన్స్లో ఒక డైమెన్షన్ లెంత్ ఆర్ బ్రెత్ ఇచ్చింటారు అన్నట్టు. అంటే మధ్యలో ఒక సబ్ గోల్ను మీట్ అయ్యి ఆ సబ్ గోల్లో వచ్చినటువంటి డేటాను ఆధారంగా చేసుకొని స్టూడెంట్ ఫైనల్గా మళ్ళీ ఇంకో గోల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సైంటిఫిక్ రీసెర్చ్లో గమనించినటువంటి విషయం ఏంటంటే
సాధారణంగా పిల్లలు పొరపాట్లు చేసేటప్పుడు ఈ సబ్ గోల్ దగ్గర ఎక్కువ పొరపాటు చేస్తారు. అంటే ఫైనల్గా ఏదైతే కనిపెట్టాలో పిల్లలు, ఇది కనిపెట్టే క్రమంలో మధ్యలో ఇంకేవో కనిపెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ మధ్యలో కనిపెట్టాల్సినటువంటి అంశాల దగ్గర ఎక్కువ మిస్టేక్ చేస్తారు. అంటే ఏం కనిపెట్టాలన్నది క్లారిటీ రాదు, కనిపెట్టే క్రమంలో రకరకాల పొరపాట్లు జరుగుతాయి అన్నట్టు. సో ఇది ప్రధానమైనటువంటి అంశం లర్నింగ్లో మనం గుర్తించాల్సినటువంటిది. ఇనిషియల్ ఫేజ్ లోపల ఇట్లా గోల్ స్పెసిఫిక్గా ఉండకూడదు పిల్లలకి మనం ఏదైనా ఇస్తున్నప్పుడు అన్నట్టు. ఏం చేయాలంటే గోల్ ఫ్రీ ఉండాలి. గోల్ ఫ్రీ అంటే దాని అర్థం ఏంటంటే సర్టెన్ డేటా మనం ఇస్తాము, దాని నుంచి పిల్లలు ఏది కనిపెట్టదలిస్తే అది కనిపెట్టమని అడగాలన్నట్టు. అంటే ఏరియా ఇచ్చినాం ఫర్ ఎగ్జాంపుల్, తర్వాత 2 డైమెన్షన్స్లో ఒక డైమెన్షన్ ఇచ్చినాము, లెంత్ బ్రెత్. ఇంకా దాన్ని ఆధారంగా చేసుకొని రెక్టాంగిల్కి సంబంధించినటువంటి అదర్ మెజర్స్ మీరు ఎన్ని కనిపెట్టదలిస్తే అన్ని కనిపెట్టండి అని అడగాలి మనం. అటువంటప్పుడు ఏంటంటే ఉన్న 2 డైమెన్షన్స్లో మిస్ అయిన డైమెన్షన్ను కనిపెడతారు. తర్వాత ఆ డైమెన్షన్ కూడా వచ్చిన తర్వాత డెఫినెట్గా పెరిమీటర్ దగ్గర కూడా పిల్లలు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఈ మెథడ్లో ఏం జరుగుతుందంటే, ఈ గోల్ ఫ్రీ మెథడ్లో పిల్లలు తమకు తెలిసినటువంటి ఒక విషయం నుంచి తెలియని ఇంకో కొత్త విషయానికి జర్నీ జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ మెథడ్ అన్నట్టు. తర్వాత అడ్వాన్స్డ్ లెవెల్లోకి పోయినప్పుడు పిల్లల్ని ఎట్లా ఎంకరేజ్ చేయాలంటే, సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్ కోసము ఎక్కువ ఎంకరేజ్ చేయాలి. అంటే ఇప్పుడు మన టీచర్ క్లాస్ రూమ్లో ఏదైనా ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారో అదే రకంగా పిల్లలు తమకు తాముగా ఎక్స్ప్లెయిన్ చేసుకునేటట్టుగా ఎంకరేజ్ చేయాలి. సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్ అంటాం దీన్ని. అంటే తమకు తాము వివరించి చెప్పుకోవడం. ఇంటి దగ్గర పేరెంట్స్ అయినా ఈ మెథడ్ను ఫాలో కావచ్చు, పిల్లలకు నేర్పించేటప్పుడు, తర్వాత క్లాస్ రూమ్లో టీచర్స్ అయినా ఫాలో కావచ్చు. అంటే సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్ మెథడ్ అన్నది అడ్వాన్స్డ్ లెవెల్ పిల్లలకు సూట్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే, సబ్జెక్టు మీద లేదా టాపిక్ మీద ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఏర్పడ్డ తర్వాత, ఒక మంచి అవగాహన ఏర్పడ్డ తర్వాత అడ్వాన్స్డ్ లెవెల్లో ఈ సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉపయోగించినట్లయితే పిల్లల యొక్క ఈ లాజిక్ కానీ రీజనింగ్ కానీ బాగా డెవలప్ కావడానికి అవకాశాలు ఉంటాయి. అదే రకంగా రోల్ ప్లే లాంటిది కూడా ఉపయోగించవచ్చు మనము సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్తో పాటు. తర్వాత కొత్త కొత్త ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసే అవకాశాన్ని పిల్లలకి ఇవ్వచ్చు. అంటే ఈ అడ్వాన్స్డ్ ఫేజ్లో ఛాలెంజింగ్ అనిపించాలి పిల్లలకు అన్నట్టు ఈ స్టేజ్ అనేటటువంటిది. పిల్లల లోపల ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేటటువంటివి ఈ అడ్వాన్స్డ్ లెవెల్లోనే బాగా డెవలప్ అవుతాయి అన్నట్టు. సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్తో పాటు మనము రోల్ ప్లేతో పాటు విజువలైజేషన్ లేదా ఇమాజినేషన్ అనే మెథడ్ను కూడా వాడవచ్చు అన్నట్టు. అంటే ఇప్పుడు మ్యాథ్స్, సైన్స్ లాంటి సబ్జెక్టుల్లో ఏదైనా ఒక థియరీని డిరైవ్ చేస్తున్నప్పుడు, లేకుంటే ఏదైనా ఒక ప్రాబ్లమ్ను సాల్వ్ చేస్తున్నప్పుడు రకరకాల స్టెప్స్ ఉంటాయి మనకు. కాబట్టి ఆ స్టెప్స్ అన్నిటినీ కూడా మైండ్లోనే రీకలెక్ట్ చేసుకోవడం అన్నట్టు, ఇమాజిన్ చేయడం అన్నట్టు. అంటే ఒక రకంగా చెప్పాలంటే పెన్, పేపర్ యూజ్ చేసి ప్రాబ్లమ్ను సాల్వ్ చేయడం కంటే కూడా మైండ్లోనే సాల్వ్ చేయడం. అంటే ఒక ప్రాబ్లం కనుక్కున్నట్లయితే ఫస్ట్ స్టెప్ ఏంటి, సెకండ్ ఏంటి, థర్డ్ ఏంటి, మనం ఎట్లా వెళ్తాం గ్రాడ్యువల్గా ప్రాబ్లమ్ సాల్వింగ్కు అనేటటువంటిది మైండ్లోనే చెక్ చేసుకోవడం. విజువలైజేషన్ లేకుంటే ఇమాజినేషన్ అనేటటువంటి మెథడ్లో. ఈ విజువలైజేషన్ అనే మెథడ్ను స్పోర్ట్స్ ఫీల్డ్లో చాలా పాపులర్ మెథడ్గా వాడతారు. అంటే ఏ క్రికెట్ లాంటి స్పోర్ట్స్ను మనం తీసుకుంటే, లేదా ఫుట్బాల్ లాంటి స్పోర్ట్స్, ఏ స్పోర్ట్స్ అయినా తీసుకున్నప్పటికి కూడా విజువలైజ్ చేయిస్తారు స్పోర్ట్స్ పర్సన్స్తో. అంటే ఆ గేమ్నంతా ఆడేటటువంటి గేమ్ను లేకుంటే ఆ స్ట్రాటజీని విజువలైజ్ చేయడం ద్వారా దాని మీద స్కిల్ అనేటటువంటిది పెరుగుతుంది అన్నట్టు. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని మనము పిల్లలు లోపల ఏదైనా టాపిక్ను మనం నేర్పించేటప్పుడు, ఏదైనా సబ్జెక్ట్ను నేర్పించేటప్పుడు బిగినింగ్ ఫేజ్, ఇంటర్మీడియట్ ఫేజ్, అడ్వాన్స్డ్ ఫేజ్ అనేది 3 ఉంటాయి లర్నింగ్లో అన్నది గుర్తుంచుకొని, బిగినింగ్ ఫేజ్లో ఎగ్జాంపుల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడము, గోల్ ఫ్రీ మెథడ్ను వాడడము, తర్వాత ఇంటర్మీడియట్ ఫేజ్కి వచ్చినప్పుడు ప్రాబ్లం కంప్లీషన్ మెథడ్ను వాడడము, తర్వాత అడ్వాన్స్డ్ ఫేజ్కి వచ్చినప్పుడు విజువలైజేషన్ను, ఇమాజినేషన్ను, సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్ను, రోల్ ప్లేను వాడుతూ కొత్త కొత్త ప్రాబ్లమ్స్ పిల్లలతో సాల్వ్ చేయించే ప్రయత్నం కనుక చేసినట్లయితే పిల్లలు నేర్చుకునే క్రమంలో పిల్లల మైండ్పై పడేటటువంటి బర్డెన్ను మనము చాలా మినిమైజ్ చేయగలుగుతాం. తర్వాత పిల్లల్లో లర్నింగ్ను కూడా మనము చాలా ఎఫెక్టివ్గా జరిగేటట్లుగా చేయగలుగుతాం.